ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనువాడు ధన్యుడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. అందరం యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, మీ యొక్క మహోన్నతమైనటువంటి నామానికై వందనములు, స్తోత్రములు. అయా నా తండ్రినైనా, మీరు పరిశుద్ధులు, మమ్మలను పరిశుద్ధపరచడానికి మరి ఒకసారి మీ లేఖన వద్దలకు మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకై వందనములు, స్తోత్రములు. నిత్యము నీవు నా తండ్రినైనా స్తుతులకు ఆసీనుడు అయి ఉన్నటువంటి దేవుడవు. ప్రభువా, స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు. నా తండ్రినైనా మాకు మంచి ఉపదేశకుడవు మీరే. నా తండ్రినైనా మాకు ఆలోచన తెలియజేయగలిగినటువంటి వాడవు మీరే. ప్రభు, మా యొక్క జీవితాలలో మిమ్మలను స్తుతించుకొనగలిగే భాగ్యమును మాకై అనుగ్రహించినటువంటి విధానానికై వందనములు, స్తోత్రములు. మీ యొక్క హస్తములతో మమ్మలను చేసి ప్రభువా, మీకు ప్రతిరూపముగా మమ్మలను నా తండ్రినైనా నిర్మించుకొని మిమ్మలను గణపరుచుకునే భాగ్యాన్ని, ఆరాధించుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించారు. అందుకై వందనములు, స్తోత్రములు. నా తండ్రి, మిమ్మలను స్తుతించుకొనుట ఎంతో మంచిదై ఉన్నటువంటి విధానానికై వందనములు, స్తోత్రములు. మీరు క్షమించేటటువంటి దేవుడవు, ప్రేమించేటటువంటి దేవుడవు, ఆదరించేటటువంటి దేవుడవు. మా జీవిత కాలమంతయు కూడా నా తండ్రినైనా మిమ్మల్ని ఆరాధించుకోవటానికి నా తండ్రి మాకు దేవుడిగా ఉన్న విధానానికై వందనములు, స్తోత్రములు. మీ యొక్క బలిష్టమైనటువంటి హస్తముల చేత పాపముతో కొట్టుకొని పోచున్నటువంటి మా బ్రతుకులను మార్చి ప్రభువా, మీ యొక్క శిలువ రక్తం చేత మాకు కలిగించినటువంటి పాప విమోచనానికై వందనములు, స్తోత్రములు. ఇటు ధన్యతను మా జీవితాలలో మీరు అనుగ్రహించిన విధానానికై వందనములు, స్తోత్రములు. మరి ఒకసారి నా తండ్రినైనా మీ యొక్క పచ్చిక బయలు యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయా శాంతికరమైనటువంటి జలముల యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రభువా, మీ యొక్క ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినములకు అంత శ్రేష్టమన్నారు. ప్రభువా, నా తండ్రినైనా మీ యొక్క ఆలయంలో నివసించే భాగ్యమును, ఆయా జీవించేటటువంటి ధన్యతను మాకు అనుగ్రహించారు. నీ వలన బలం పొందేటటువంటి మనుషులు ధన్యులు అన్నారు. ప్రభువా, మమ్మలను ధన్యులుగా చేసి ఇటువంటి స్థలములో నేను మమ్మల్ని కూడుకొని వచ్చి నా తండ్రినైనా మేమందరము మీ పాదముల ఎదుట సాగిలపడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానానికే వందనములు, స్తోత్రములు. చదవబడినటువంటి లేఖనం మీది, వాక్యమే మీరై ఉన్నారు. మీరు మాట్లాడుతుండగా మా మనసులను తేటపరిచి నా తండ్రినైనా ఇదిగో సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును మీ వైపు చూస్తూ నా తండ్రినైనా మాకేది అవసరమో మీ దాసుల చేత అయ్యా నా తండ్రినైనా మీరు వాడబడినట్లుగా సహాయమును అనుగ్రహించండి. ప్రభు, ప్రతి ఒక్కరము కూడా నా తండ్రినైనా మీ పాదములు ఆశిస్తూ ప్రభు మిమ్మల్ని స్తుతించుకోగలిగే భాగ్యమును మాకును అనుగ్రహిస్తున్న విధానానికే వందనములు, స్తోత్రములు. నిలబడుతున్నాడు మీ దాసును మరుగుపరుచుకొని తన యొక్క ముఖాంతరములో నుండి నా తండ్రినైనా మీ తేజస్సును చూడగలిగే భాగ్యమును మాకును మా అందరికీ అనుగ్రహించమని మా ప్రియుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి నేనును కూడా ఒక పల్లవి చరణం మాత్రమే పాడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఇది యేసయ్య కనికర పూర్ణుడా, మనోహర నిలయుడా.
యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. అందరం సంతోషంగా పాడదాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు. అందరం చప్పట్లు కొడుతూ నీవేనా సర్వ సంపద. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర నీ వలన బలము నొందిన నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నీ హమ్మింగ్ వస్తుంది కొద్దిగా. నొందిన ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది జీవించెదను నీ కొరకే. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర నిలయుడా, నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, వెళ్ళవేళలా పూజుడవు. ఆరాధనకు వెళ్ళవేళలా పూజుడవు, వెళ్ళవేళలా పూజుడవు, వెళ్ళవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు, వెళ్ళవేళలా పూజుడవు, వెళ్ళవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి దేవుని వాక్యమును మనం శ్రద్ధతో మరి మొదటి అధ్యాయం, మొదటి 3 వచనాలు దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. 2వ అధ్యాయంలో 13వ వచనం అందరం కలిపి చదివి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ప్రభుని ఆరాధన చేద్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును,
తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరూ నాతో ఎల్లప్పుడూ అనే కాడ నుంచి అందరం కూడా దేవునికి సన్నిధిలో చదువుదాం. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 2వ అధ్యాయం 13వ వచనం అందరం చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. విశ్వాసులలో మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. మేమును చెప్పండి, మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆపాదిస్తున్నాం. సమస్తమునకు ఆది సంభూతుడవు, ఆరాధనకు యోగ్యుడవు, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, నిన్ను స్తుతిస్తున్నాం. సమాధానకర్త, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మీ కృపను బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. చేరి వచ్చిన నీ ప్రజలము, నీ దాసుడనైన మేమము అందరము కలిసి నిన్ను కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుచు చదవబడిన వాక్య లేఖన సత్యములో నుండి కొన్ని విషయాలను మీరు మాకు మీ దయగల ఆత్మ చేత మాకు తెలియపరచండి. నీ దాసుడుని నేను వట్టివాడను, మంటివాడను. నన్ను మరుగుపరిచి నా నోటికి మీరు తోడయుండి నన్ను మీ పాత్రగా వాడుకొని మీరు మా అందరితో మాట్లాడి మహిమ మీరు పొందమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు, సిల్వాను, తిమోతి అనేవారు మరి వ్రాస్తున్నట్లుగా మనకు తెస్సలోనికలు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ మనం ఆ 1వ వచనంలో వివరణ మనం చూస్తున్నాం. ఆయన ఇలాగా అంటున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న తెస్సలోనికలో సంఘానికి వ్రాస్తున్నాడని చెప్పాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనకు ప్రభువుగా ఉండిన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో సంఘంగా ఏర్పాటు చేయబడిన తెస్సలోనిక సంఘానికి పౌలు గారును, సిల్వానును, మరి తిమోతి మీకు శుభమని వారు చెబుతూ రాస్తున్నాడు. దేవుని కృప మీకు ఉంది, దేవుని సమాధానం మీకుంది. దేవునికి స్తోత్రం.
ఈ మాటని మనం జాగ్రత్తగా చాలా చక్కగా ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకొనవలసిన విషయం. తండ్రి అయిన దేవుడు నిర్మించాడు నిన్ను నన్ను. ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఉన్నతంగా తన కృపా హస్తముల చేత నిర్మించి మన జీవితములలో మనకు జీవాన్నిచ్చి, అలాగనే మన జీవితాలు నష్టపోకూడదని, మనమందరము దేవుని ప్రజలుగా దేవునితో సదాకాలం ఉండాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఈ లోకానికి పంపించి, ఆయన పనిని బట్టి, ఆయన ప్రయాసను బట్టి, ఆయన మనకిచ్చిన విశ్వాసమును కర్త అయిన యేసును బట్టి, మనకు నిరీక్షణకు ఆధారమైన ఆ దేవుడు మనందరి నిమిత్తం ఆయన శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి తన అమూల్యమైన రక్తం ద్వారా మన యొక్క శాపపరితమైన మన పాప జీవితానంతటిని తన అమూల్యమైన రక్తం ద్వారా కడిగి మనలను తన ప్రజలుగా చేసుకున్నాడు. మనలను తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. మనలందరినీ విమోచించాడు. ఆయనే మనందరికీ విమోచనకర్త. ఆయనే మనందరికీ ప్రేమను చూపించిన ప్రేమామయుడు. ఆయనే మనందరి జీవితాలను వెలుగులోనికి నడిపించినవాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి మనకు ఆ తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాసినట్లు ఇక్కడ ఈనాడు సజీవులుగా ఉండిన మనం దేవునికి స్తోత్రం. సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు. చంద్రాలలో ఉండ దేవుని సంఘములో ప్రజలమైన మనం గుర్తుపెట్టుకోవాలి. తెస్సలోనిక సంఘానికి అక్కడ ఆనాడు పౌలు భక్తుడు తెస్సలోనికలో ఉన్న సంఘమునకు ఆ పౌలు గారు రాస్తున్నాడు. ఆ సంఘానికి మరి నాయకునిగా, ఆయన అపోస్తులుడుగా, మంచి పరిచారకుడుగా, మంచి ఉపదేశకుడుగా, దేవుని ఉన్నతమైన మహాప్రేమను బట్టి ఆ పరిచర్యలో ఉన్న అపోస్తులుడైన పౌలు, ఆ తరువాత సిల్వానును, ఆ తరువాత తిమోతిని కూడా మీకు శుభమని చెప్పారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆ వచనంలో? మీరు ఆ వచనంలో ఉన్న విషయాల్ని నేను మాట్లాడుతున్నాను, ఇంకెక్కడ మాట్లాడడం లేదు. అక్కడ పౌలు గారు ఉన్నాడు, సిల్వాను ఉన్నాడు, ఇంకెవరున్నారు? మీరు చెప్పండి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? అది వీళ్ళందరూ కూడా మీకు శుభం అన్నాడు. ఎవరి పేరట అన్నారు? కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మనందరి ఎడల కృప చూపించింది ఎవరంటారు? చెప్పండి అక్క. కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఇది దేవుని వరమే. కృపా క్షమాపణల గల దేవుడు. క్షమాపణ దేవుని దగ్గర దొరుకుతుంది, కృప దేవుని దగ్గర దొరుకుతుంది. అనర్హులమైన మనకి దేవుడు తన కృపనిచ్చాడు. అయోగ్యులమైన మనకి దేవుడు తన కృపనిచ్చాడు. నీకేదైనా అర్హత ఉందంటే దేవుని కృపే. ఈ విషయం మనకి అర్థం కావాలి. దేవుని పిల్లలకి ప్రాముఖ్యంగా అర్థం కావాలి. దేవుని పిల్లలమైన మనము దేవుని కృప ఏమిటో అర్థం చేసుకోవాలి. దేవుని కృప మనకి తోడుగా ఉంది అని చెప్తున్నాడు. దేవుని కృపలైతే మనం క్షణం కూడా బ్రతుకుతామా? బ్రతకలేం. ఈ బ్రతుకును ఇచ్చిన యేసు ప్రభుని కృపను మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలు. కృప మనకి కలిగింది. తరువాత రెండవది ఏంటి? సమాధానం.
సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధిలోనే ఉన్నది. సమాధానం ఎక్కడుంది? దేవుని సన్నిధిలోనే ఉన్నది. నీకు సంతోషాన్ని ఇచ్చినవాడు దేవుడు, నీకు రక్షణను కలుగజేసిన వాడు దేవుడు, నీ పట్ల ప్రేమ చూపించిన వాడు దేవుడు, నీకు కృపను విస్తరింపజేసిన వాడు దేవుడు. నీవు ఆయనతో సమాధానం, నేను ఆయనకి దూరస్థులంగా ఉన్నప్పుడు యేసు ప్రభువే మనకి సమీపస్థంగా వచ్చి మనలను ఆ తండ్రి అయిన దేవునితో సంధి చేసి ఐక్యపరచడానికి ఆయనే మన కొరకు సమాధానకరంగా వచ్చాడు. దేవుని కృప మనకు అనుగ్రహించబడింది, దేవుని యొక్క సమాధానం మనకు అనుగ్రహించబడింది. దేవుని ప్రజలంగా సంఘములో ఉన్న మనమందరము సారికి మనము జారిపోతున్న ఈ జీవితాలకి సారికి దేవుడు తన యొక్క ప్రేమను గూర్చి, తన యొక్క విశ్వాసమును గూర్చి, తన యొక్క నిరీక్షణను గూర్చి మనకు ఆయన తెలియపరుస్తూ మన జీవితాల్లో మనము మన బ్రతుకునందు విశ్వాసంతో సాగాలని, విశ్వాసముతో ఆ ప్రభువుని ఆరాధించే పని చేయాలని, ప్రేమ కలిగి ప్రయాసపడుతూ ఆ ప్రభువుని స్తుతించాలని, నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగిన వారంగా ఆయనను మనం ఆరాధించాలని దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రజలమైన మనల్ని ఆయన కలుసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కలుసుకున్న వాళ్ళందరూ కూడా మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. కృపా సమాధానాలు మనకి కలుగునుగాక. దేవుడు కలుసుకుంటున్నాడు తన వాక్యము ద్వారా. దేవుణ్ణి కలుసుకొనుకోకుండా ఎవరెవరినో కలుసుకొని ఏదేదో చేసుకొని ఏదేదో ఆశ పెట్టుకొనటం మన జీవితాలకు మంచిది కాదు. దేవుని సన్నిధి ఇక్కడ మనకు తోడుగా ఉంది. ప్రతి స్థలములో దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉన్న మాట నాకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనలో ఆయన ఎవరికి దూరస్తుడు కాడు, అందరికీ కూడా ఎలాగ ఉన్నాడు అంటున్నాడు, సమీపంగానే ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన చెబుతున్నాడు, యావత్ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, ప్రతి జాతికి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందరికీ సమీపంగానే ఉన్నాడు, కానీ ఎవరికి దూరస్తుడు కాడు. దావీదు భక్తుడు కూడా మహారాజుగా ఉండి కూడా యెహోవా అందరికీ ఉపకారి, ఆయన మన అందరికీ సమీపంగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఎలా ఉన్నాడంట? అది 148వ కీర్తనలో ఉన్న మాట. అది ఒట్టిగా ఏదో నాకు వచ్చేసింది, జ్ఞాపకం వచ్చిందని చెప్పడం కాదు. దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. దేవుని సన్నిధి మనకి నిత్యం ఉంటుంది. మనకు ఆయన ఎప్పుడూ కూడా దూరస్తుడు కాడు. ఆయన ఎప్పుడూ కూడా మనకు వ్యతిరేకి కాడు. కనుక ప్రభువునందు ప్రియ దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలమైన మనం దేవుని కీర్తించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ప్రేమను బట్టి మనం ప్రేమతో ఆయన్ను స్తుతించడానికి, దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసానికి కర్త అయిన ఆ దేవుణ్ణి విశ్వాసంతో ఆయన్ని ఆరాధించడానికి. అందుకే మనం చూసినప్పుడు విశ్వాసం అనే మాటను వచ్చింది కనుక 146వ కీర్తనలో 2వ చరణాన్ని ఒకసారి చదవండి. 146వ కీర్తనలో ఆ 2వ చరణంలో ఏమంటున్నాడు? నా జీవిత కాలమంతయు నా దేవుని నేను స్తుతించెదను అన్నాడు. నా బ్రతుకు కాలమంతా కూడా నా దేవునికే కీర్తించెదను, నా దేవునికే కీర్తనలు పాడుతాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనకి విశ్వాసానికి కర్త, విశ్వాసానికి మూలపురుషుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని విశ్వసించిన అబ్రహాము విశ్వాసమును బట్టి దేవునిని వెంబడించాడు. అబ్రహాము దేవుని
నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ కూడా ఆ యొక్క అబ్రహాము మూల పురుషుడుగా ఉన్నాడు. అలాగే మనకి విశ్వాసమునకు కర్త అయిన యేసు, మనల్ని నడిపించువాడనైన యేసు వైపు చూస్తూ మనము మన బ్రతుకులో మనలను ప్రేమించిన వాడు యేసు ప్రభు. మన కొరకు మరి ఉన్నతమైన పనిని జరిగించిన వాడు యేసు ప్రభు. మన కొరకు మరి ఓర్చుకున్నవాడు, మన పాపముల కొరకు ఓర్పును కలిగిన వాడు యేసు ప్రభు. ఆయన ఓరిమి వలన, ఆయన పొందిన దెబ్బల వలన మనమందరము స్వస్థత పొందాం. ఆయన చిందించిన రక్తం ద్వారా మన గాయములు కట్టబడ్డాయి. మన పాపముల నుంచి మనం విమోచించబడ్డాం. అందుకే ఇక్కడ మీ విశ్వాసాన్ని కొంచెం గురిగా పెట్టుకొని, ఆ విశ్వాసాన్ని ఇచ్చిన విశ్వాసానికి కర్త అయిన యేసు కొరకు మనం పని చేయాలి. కాబట్టి మన జీవితాల్లో మనమందరము కూడా మన బ్రతుకులో కృపను ఇచ్చిన సమాధానకర్త అయిన దేవుని సన్నిధిలో మన జీవిత కాలంలో కూడా మనము చేయవలసింది ఏంటంటే, ఆ కీర్తనాకారుడు దావీదు చెప్పినట్లుగా, దావీదు తన కీర్తనలో 146వ కీర్తనలో 2వ చరణంలో ఆయన కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా జీవితాన్ని ఇచ్చినవాడు దేవుడు. నా జీవిత కాలం అంతా కూడా నా దేవునికి నేను కీర్తనలు చెల్లిస్తాను. నా బ్రతుకు కాలం అంతా ఆ దేవునిని కీర్తిస్తాను, ఆయన స్తుతిస్తాను, ఆయన కీర్తిస్తాను అని ఆయన్ని మనసారా ఆరాధిస్తున్నాడు ఆ యొక్క దేవుణ్ణి. అందుకే ఆ 146వ కీర్తనలో ప్రతి విషయంలో కూడా బాధించబడుచున్న వారికి న్యాయం తీర్చేవాడు కూడా దేవుడే అని చెప్పాడు. బాధపడుతున్న వారందరికీ మీ బాధలలో నుంచి, మీ సమస్యల్లో నుంచి మీకు విడుదల కలగాలంటే, నాకు విడుదల కలగాలంటే అది దేవుని ద్వారే. దేవుడు నీతిమంతులను ప్రేమించాడు. మనం ఎలాగా నీతిమంతులమయ్యాము? యేసు ప్రభువారి రక్తం ద్వారా కడగబడటను బట్టే మనం నీతిమంతులయ్యాం. అంతేగాని మన మురికి గుడ్డలు, మన మురికి అంతటిని యేసు మన మురికి గుడ్డలను కడిగి రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. మన పాపమునంతటిని కడిగి మనకి మన జీవితంలో ఉన్నతమైన ఆ రక్షణ ఇచ్చాడు. కాబట్టి మన బ్రతుకులో మనము చేయాల్సిన పని ఏమిటంటే, మన బాధలు పడువారికి న్యాయము తీర్చువాడు ఆయన. ఆ పరదేశులను ప్రేమించేవాడు, నీతిమంతులను ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడుగా చేయబడడానికి కేవలం ఒకే ఒక ఆధారం. ఏమిటి ఆధారం అంటే, యేసు ప్రభువే. ఆయన చేసిన త్యాగం, ఆయన పడిన ప్రయాస, ఆయన చేసినటువంటి ఉన్నతమైన ఓర్పు అనే క్రియ, ఆయనను బట్టే మనమందరం నీతిమంతులంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిమంతులను ప్రేమించువాడు, బాధపడు వారికి న్యాయం తీర్చువాడు, ఆకలిగొనిన వారికి ఆహారాన్ని ఇచ్చేవాడు. బంధించబడ్డారు, పాపపు బంధకాల నుంచి బంధించబడిన మనందరి జీవితాలకి విడుదలను ఇచ్చాడు. మనకి స్వేచ్ఛనిచ్చాడు, మనకు సంతోషాన్ని ఇచ్చాడు. మీరు ఇంకా ఈ యొక్క లోకమనే ఆ పాపపు బంధకాలలో బంధించబడడానికి వీలు లేదని ఆ పాపపు బంధకాలలో నుంచి మనల్ని విడిపించాడు. ఇంకా మనం లోకం కావాలి, లోకం పనులు కావాలనుకుంటే అది దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో దానిని ప్రేమించడం ద్వారా యేసు ప్రభులు వారు అంటాడు, నాకంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో అది మీకు విగ్రహం, అది మీ జీవితాలకి మంచిది కాదు. దేవుని యొక్క విశ్వాసాన్ని మనం నిరీక్షణతో జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఆ యొక్క తెస్సలోనికి రాసిన పత్రికలో మనము జాగ్రత్తగా 2-3 వచనాలు అందరం చదువుదాం. ఒకసారి దేవుని వాక్యం మీదకి మన మనస్సులను మళ్ళించి, తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు కలిపి ఉన్నాయి. అందరం చదువుదాం. రెడీ, స్టార్ట్. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ యొక్క ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మానక
జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందును మీ విషయమై విజ్ఞాపనం చేస్తున్నాము. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత మాధుర్యమైనటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు. మొదటి వచనంలో తండ్రిగా ఉండ దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ఆయన విధానాన్ని బట్టి అక్కడ పౌలు గారు కనపడ్డారు, తర్వాత సిల్వాను కనపడ్డారు, తిమోతి కనపడి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించాడు, దేవుడు మనందరికీ సమాధానాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా అని ఆ ముగ్గురు కూడా కలిపి రాస్తున్నట్లుగా ఆ ఉత్తరములో చెప్తున్నాడు. అనగా అక్కడ పౌలు, సిల్వాను, తిమోతి ఉన్నారు. ఇక్కడ ఈ 2-3 వచనాల్లో 3 విషయాలు మనకి తేటగా అర్థమవుతున్నాయి. మొదటిది ఏమిటి అంటే ఇక్కడ విశ్వాసముతో కూడిన మీ పని. ఇదిగో ప్రభువునందు ప్రియులారా, మనందరికీ విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ దేవుడు మనలను తన యొక్క ఉన్నతమైన పని చేత ఆ ప్రభువే మన పట్ల కృప చూపాడు. ఆ ప్రభువే మన పట్ల ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. అంటే దీనికి కొన్ని ఆ పనిని ప్రభువు జరిగించాడు. మనము మన జీవితాల్లో ప్రభువు మన పట్ల చేసిన పని, ప్రభువు మనకిచ్చిన విశ్వాసం, ప్రభువు కొరకు మనం పని చేయాలి, ప్రభువుని మనం స్తుతించాలి, ప్రభువుని మనం స్తుతించాలి. దేవుని పిల్లలంగా ప్రభువు మనకు అప్పగించిన పని, ప్రభువు మనల్ని ఎన్నుకున్న విధానం, ప్రభువు మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. కనుక ప్రభు పనిని మనము మనసారా చేయాలి, ప్రభు పనిని హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. అంతేగాని మనము ఎలాగా పడితే అలాగా చేసుకుంటూ, ఎలా పడితే ఎడాపెడాగా చేసుకుంటూ వెళ్ళవద్దు. నీవు నిజముగా ప్రభు పని గొప్పది అని ఎంచితే, ప్రభువు గొప్పవాడని నువ్వు ఎంచితే, నేను ప్రభు గొప్పవాడని, ఆ ప్రభు పని గొప్పదని నేను ఎంచితే, ప్రభువుని నా జీవితంలో నా జీవిత కాలమంతా కూడా ఆ దేవునినే స్తుతిస్తాను, నా బ్రతుకు కాలమంతా కూడా ఆయనకే కీర్తి చెల్లిస్తాను. అంతేగాని లోకంలో ఉన్న పనుల కోసం నా ప్రభువుని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. అది నిజమైన విశ్వాసికి ఉండవలసిన లక్షణం, దేవుని పనిని అర్థం చేసుకున్న వారికి ఉండవలసిన లక్షణం. అది దేవుడు ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత విధానమైన ప్రభువు తనకు అప్పగించిన పని, యేసయ్య అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యకు అప్పగించిన పనిని ఆయన చేసి ముగించాడా, అట్లాగే వదిలేశాడా? చెప్పండి, మీరు చెప్పండి. ఒక మాట చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చదివితే చాలా చక్కగా ప్రభు మాట రాయబడి మనకు ఉన్నది. 17వ అధ్యాయం యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడిన మాట ఇప్పుడు చదవండి. చేయడానికి నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాడు. ఏం చేశాడంటే చెప్పండి కుమారి, సిస్టర్ అందరూ, ఏం పని చేశాడు? మహిమపరిచాడు. చివరి మాట చెప్తున్నాం కరెక్టే. అక్కడ దేవుడు మనకు ఇచ్చిన, చేయటానికి అప్పగించిన పని, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేబూని నీచము నిన్ను వెంబడించెదను. చేయడానికి ఒక పని అప్పగించాడు మనల్ని, ఆయన స్తుతించే పని అప్పగించాడు.
అందుకే తెస్సలోనికలో ఉన్న ఈ సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తులుడైన పౌలు గారు వాక్యాన్ని ఆ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాసి ఆ మాట్లాడిన మాటల విశ్వాసముతో కూడిన మీ పని అన్నాడు. ఏం పని అండి? దేంతో కూడింది? విశ్వాసం. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు. యేసే మన కొరకు మన తరపున మనం చేయవలసిన పనంతా, మన తప్పిదములందరికీ దెబ్బలు ఎవరు తిన్నారు? ఎవరు తిన్నారండి? నీ తరపున జామీనుగా, నీ తరపున ఉత్తరవాదిగా, నీ తరపున దెబ్బలు తిన్నాడు. నీ తరపున చేసిన పని అంతా ఎవరు చేశారు? మనం చేసిన పని అంతటిని బట్టి వచ్చి చక్కగా కూర్చున్నాం. మంచిదే, అందరికి వందనాలు. మందిరం దగ్గర ఈ పని అంతా శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేశారు, కార్పెట్లు వేసేవాళ్ళు కార్పెట్లు వేసేసారు. వచ్చి టయానికో ఇంకా టైం తర్వాత పాటలు అయిపోయినాక వద్దామని వచ్చి కూర్చున్నాం. అసలు చేయడానికి దేవుడు మనకిచ్చిన పనిని ఏం చేశాం? మన విశ్వాసానికి కర్త అయిన దేవునిని ఆరాధించడానికి ఎలాగా ఉంది మన యొక్క పరిస్థితులు? తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఆయన చెప్తున్నటువంటి మాట విశ్వాసముతో కూడిన మీ పని అన్నాడు. యేసు ప్రభువారు కూడా మాటలు చెప్పి తప్పించుకోలేదు. తండ్రి చేత పంపించబడ్డాడు. తండ్రి చేత పంపించబడిన ఆయన యోహాను సువార్తలో ఆయన ఇక్కడ అన్నాడు, చేయటానికి నీవు నాకు ఇచ్చిన పనిని నేను చేసి సంపూర్ణంగా సగం చేసి ముగించాడా? మనమైతే సగం ఆరాధన అయిన తర్వాత వస్తాం. కుదిరితే ఆరాధనకు వస్తాం, లేకపోతే పని ఉంటే పనికి పోతాం. యేసుప్రభు అలాగెళ్ళాడా? దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణాలని, దేవుని సంఘములో ఉన్న దేవుని కృపచేత రక్షించబడ్డాం. దేవుని యొక్క సన్నిధి సమాధానం మన తోడుగా ఉంది. కనుక మీ ప్రయాస దేని కొరకు, నా ప్రయాస దేని కొరకు అని కూడా మనం ఆలోచించాలి. పని యేసు ప్రభులు వారు ఆయన భూలోకంలో ఉండగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు తనకి ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని చేయడంలో ఏమాత్రము కూడా ఎక్కడా కూడా ఆయన నేను ప్రయాసపడుతున్నానని ఆయన డంబంగా చెప్పుకోలేదు. తర్వాత ఎంత కష్టమైన పని అయినా సరే ఆయన ఓర్చుకున్నాడు. కానీ ఆయన చేయటానికి తనకిచ్చిన పని అంతటిని కూడా ఆయన సంపూర్ణంగా చేసి ముగించాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన దేవుణ్ణి మహిమపరిచి. కనుక దేవుణ్ణి మహిమపరచబడుచున్న దేవుని సంఘంలో ఉన్న పిల్లలారా మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు అంటున్న మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలో నుంచి వస్తున్న మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే తెస్సలోనికలు వ్రాసిన పత్రికలో మొదటి మాట ఆ 2వ వచనంలో విశ్వాసముతో కూడిన మీ పని అంటున్నాడు. తర్వాత రెండవది ఏంటంటే ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఏదైనా ప్రయాస పడుతున్నారంటే, ఏదైనా కష్టపడుతున్నారంటే మీరు ప్రేమతో చేయాలి. నేను ప్రేమతోనే చేయాలి. ప్రేమే మనల్ని ఉన్నతమైంది. ప్రేమే మనకి ఉన్నతమైంది. దేవుడు ఎంతగా ప్రేమించాడు, దేవుడు ఎంతగా మన పట్ల ప్రాణం పెట్టాడో అనే విషయాన్ని అర్థం చేసుకోనండి. అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి స్తుతించడం మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అందుకే ఒకటి విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించడంలో, దేవుని పని విషయంలో మనం చాలా జాగరూకులుగా ఉండి దేవుని సన్నిధిలో విశ్వాసముతో మనం పనిని మనం సంపూర్ణంగా ప్రభుని ఆరాధన చేయడం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అందుకే ఎల్లప్పుడూ ఆ దేవునికి స్తుతులు చెల్లించారని మనం ఆ 3వ వచనంలో 2 సార్లు కూడా మనతో చెప్పి మాట్లాడుకున్నాం. కనుక ఒకటి ఏమిటి అంటే విశ్వాసంతో కూడిన మన పని. మన ప్రభువు గొప్పవాడు గనుక, మనకు గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు గనుక మనము సదాకాలము కూడా ప్రతి పరిస్థితులలో కూడా మన విశ్వాసానికి కర్త, మన రక్షణకు ఆధారమైన దేవుణ్ణి మనం మంచిగా ఆయన్ని ఆరాధన చేద్దాం.
రెండవది ఏంటంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటే దానికి నేను ఇక వాక్యం చదువుతున్నప్పుడు కూడా నేను ఒక మాటను గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే మన ఆశ, మన ప్రయాస ఎట్లాగా ఉండాలంటే కీర్తనల గ్రంథం 146వ కీర్తనలో 5-6 వచనాల్లో మరి తప్పనిసరిగా రాసిన మాటని ఏం రాశాడో అక్కడ మనం చూస్తే మన యొక్క ప్రయాస ఎలాగా ఉండాలో అనేది కూడా కాస్త మనం వాక్యపు వెలుగులో సరిచూసుకోవచ్చునని నేను అనుకుంటున్నాను. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. కనుక దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మనకు చాలా మధురమైనవి. అందుకే ఆయన అక్కడ అంటున్నాడు, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రేమతో కూడిన మీ ప్రయాస ఉండాలి. మనం ప్రేమతో మన పట్ల ప్రేమను చూపించి మన కొరకు ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రాణాన్ని ఖర్చు పెట్టి ఆయన మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడంటే ఆ యొక్క యెరూషలేము వీధులలో కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు ఆ భుజం మీద సిలువ వేసుకొని ఆయన ఆ సిలువను మోయిచు ఆ వీధుల వెంట ఆయన అనేకుల చేత తోలనాడబడ్డాడు, అనేకుల చేత కొట్టబడ్డాడు, అనేకుల చేత ఉమివేయబడ్డాడు. అంత కూడా ఉండి ఆయన ఏమన్నాడో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి అని ఆయన మన కోసం ప్రయాసపడ్డాడు. ఆయన మన కోసం ప్రయాసపడ్డాడు. మనం దేని కోసం ప్రయాసపడదాం? మన కొరకు ప్రయాసపడిన ఆ ప్రభు యొక్క ప్రేమ ఏమిటో అర్థం చేసుకొని ఆయన కొరకు ప్రయాసపడుతూ నీవు జీవితంలో, నా జీవితంలో ఆయన్ని మనసారా హృదయపూర్వకంగా ఆరాధిస్తే చాలండి. ఇంకా చెప్తాను వాక్యంలో నుంచి, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేనేం చేస్తానన్నాడు? లోకంలో ప్రయాసపడితే ఒళ్ళు నొప్పులు వస్తాయి, జ్వరం వస్తుంది, కీళ్ళు నొప్పులు తరిగిపోతాయి. అకస్మాత్తుగా ఏదైనా మోకాలు గుద్దుకుందనుకోండి, నొప్పి వస్తుంది. గోడ జారి దాంట్లో లోకంలో పని చేస్తున్నాం అనుకోండి, ఏదైనా తగిలిందనుకోండి, అది ఏమో జరుగుద్ది? ఆ గోడ నొప్పి చేస్తుంది. అమ్మ తిరతమ్మ, అర్థమవుతుందిరా తల్లిగా? పని చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండకుండా ఉంటామా? మొక్కజొన్నలు ఆడిచ్చేటప్పుడు మిషన్ ఆడ తాగిచ్చేట ఏం చేస్తాం రా? చురుకుగా ఉండి చేస్తాం. ఒడుపుగా వేయాలి, ఒడుపుగా తప్పించుకోవాలి. ప్రయాసపడేటప్పుడు కూడా అది చాలా నిగ్రహ శక్తితో చేయాలి. చేయకపోతే తప్పనిసరిగా ఏదైనా అధిక ప్రమాదం జరుగుద్ది. కనుక మనం చెప్పగోరి నేర్చుకోవలసింది ఏంటంటే, లోకంలో మీరు ప్రయాసపడుతున్నారు, నేను ప్రయాసపడుతున్నాను, కానీ ఈ ప్రయాస వ్యర్థం. లోకంలో పడే ప్రయాసలన్నీ వ్యర్థం. ప్రభు కొరకు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరగాలి మనం. అందుకే ఇక్కడ తెస్సలోనికలో రాసిన ఈ పత్రికలో ఒకటేమో ఆయన విశ్వాసాన్ని గురించి చెప్పాడు, రెండవది ఏమిటంటే ప్రేమ కలిగి మీరు ప్రయాసపడండి. ప్రభువును ఆరాధించడానికి మీరు మానుకొనక, ఇంకా చెప్పాలంటే కొందరు మానుకొనున్నట్లు సమాజంగా కూడటం మానుకొనక, ఆ దినము సమీపించినది కొలది మరి ఎక్కువగా. ఏ దినమో ప్రభు రాకడ నాకు తెలియదు, కానీ నేను ఆ ప్రభు రాకడ కొరకు, ఆ ప్రభు కొరకు ప్రయాసపడాలి. అంటే నేను ఉదాహరణగా చెప్తాను. వ్యవసాయం చేస్తున్న వ్యవసాయకుడు విత్తనాలు విత్తిన దగ్గర నుంచి ఆ పంట ఇంటి దగ్గరకు వచ్చే వరకు ఏం చేస్తాడు? ప్రయాసపడ్డా? చెప్పండి. ఉదయకాలం మనం ఏదైనా పనికి వెళ్ళాం, మరి వచ్చే వరకు ప్రయాసపడమా? అలాగే ప్రభు మనకిచ్చిన విశ్వాసములో మన పనిని ప్రేమతో కూడిన ప్రయాస అనగా మనము దేవునితో ఏకమగు వరకు కూడా ప్రభు ప్రేమను రుజువుపరచడానికి ప్రయాసంతోనే, ఖచ్చితంగా ఆ ప్రయాస ప్రేమతో చేయాలి. పౌలు గారు కొన్నిసార్లు చెప్తారు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతోనే.
ప్రభు ప్రేమతో చేయాలి. తప్పదమ్మా, ఎంత కష్టమో ఎంత బరువో అనుకుంటూ ముక్కుకు మూలుక్కుండా చేయకాకండి, దానికి ఫలం రాదు. ముక్కుతూ మూలుతూ మీరు చేశారనుకో, దానికి ఫలం రానే రాదు. 2 కొరింథీయులు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతుంటే మరి భలే బాగుంది. అక్కడ చక్కని మాట, అక్కడ ప్రభు సన్నిధిలో అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కొరింథీయులు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఇక్కడ ఆ 2వ వచనాన్ని దయచేసి చదవండి. అత్యధికంగా సంతోషించారు. ప్రభు ద్వారా వాళ్ళు పరీక్ష పడుతున్నా కానీ అత్యధికమైన సంతోషం వచ్చింది. ఎట్లా వచ్చింది? మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలుగా ఉన్న వారి దాతృత్వం బహుగా విస్తరించి ఉన్నది అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దేవుని సన్నిధిలో 4వ వచనంలో కూడా మనస్పూర్వకంగా మమ్మను వేడుకొనుచున్నారు. తమ సామర్థ్యము కొలకంటే సామర్థ్యం కంటే ఎక్కువగా తనంతట తామే ఇచ్చిరని. అంటే వాళ్ళ ప్రయాస, వారు ప్రభువు కొరకైన ఆ పట్టుదల, ప్రభువు కొరకైన ఆ యొక్క ప్రయాస విధానం. కనుక దేవుని పిల్లలంగా మనం నేర్చుకోవలసింది, మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరగాలి. కనుక దేవుని కృపచేత రక్షించబడి, దేవుని యొక్క ప్రేమ చేత నీవు ఆకర్షించబడి, ఆ దేవుడే మనందరి కొరకు దేవుడు లోకాన్ని ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఆ దేవుడు చూపించిన ప్రేమే మన జీవితాల్లో ఈ రోజున ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువులోని ఆనందంతో ఆరాధించడానికి మనకు ప్రభు ఇచ్చిన గొప్ప భరోసా. కనుక ప్రభువుని మర్చిపోవద్దు. ప్రభు యొక్క ప్రయాసను, ప్రభు యొక్క త్యాగాన్ని మనం మర్చిపోవద్దని ఇక్కడ తెస్సలోనికలో ఉండ సంఘానికి చెబుతున్నాడు. ఈనాడు దేవుని సంఘంలో ఉండ చంద్రాల గ్రామంలో ఉండ సంఘానికి కూడా దేవుడు చెప్పదలిసిన మాట ఏంటంటే, విశ్వాసం విషయంలో మీరు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారో లేదో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మీరు ప్రేమ కలిగిన వారుగా ఉన్నారో లేదో అనే విషయాన్ని కూడా మనం ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా, దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఈ లోక ప్రయాసలు మనం ఒక రోజున మానుకోవాలి. ప్రభువు కోసం మీరు ప్రయాసపడితే, ప్రభువు కోసం మీరు చేసిన పనిని ఏది కూడా దేవుడు మర్చిపోడండి. మీరు ఈ లోకంలో దేనికో చేసిన ఆ పనిని మీరు మర్చిపోతారు, ఇతరులు మర్చిపోతారు. కానీ దేవుని కొరకు నమ్మకంగా మనం చేయగలిగిన ప్రతి దానిని కూడా మనం ప్రేమ కలిగిన వారంగా ప్రేమతో దేవుని స్తుతిస్తూ ఉంటే ఎన్నడూ కూడా దేవుడు మన విషయంలో మనకు ప్రతి విధానంగా చేస్తాడు. అదే మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, తరువాత మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. కనుక రెండవది ప్రేమతో కూడిన మనందరి ప్రయాస. ప్రేమతో స్తుతించేదము ప్రభు యేసుని స్తుతించేదము, ప్రభు యేసుని చేసిన బట్టి ప్రతిదినము స్తుతించేదము. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటండి? ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రభు సన్నిధి రావడానికి మీరు ప్రేమతో రావాలి, ప్రేమతోనే ఆయన ఆరాధించాలి. అమ్మా, ఈరోజు పని ఉంది, ఆదివారం ఆరాధన ఏంటి, ఈరోజు పని ఉంది, ఈ యొక్క బైబిల్ స్టడీ ఏంటి, ఈరోజు శనివారం ఈ విజ్ఞాపన కూడిక ఏంటని మీరు లోక పనుల కోసం ప్రయాసతో దీన్ని మానుకున్నారనుకో, రేపు ఉన్నతమైన బహుమానం అక్కడ పోగొట్టుకుంటారు. మీకు ఏది కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత మీదే. కనుక ప్రేమతో కూడిన ప్రయాస కలిగి ప్రభువుని ఆరాధన చేద్దామని
అక్కడ పౌలు సిల్వాను, తిమోతి అక్కడ దేవుని కృపను గూర్చి, దేవుని యొక్క సమాధానమును గూర్చి, దేవుని యొక్క విశ్వాసాన్ని గూర్చి, దేవుని యొక్క ప్రేమను గురించి చెప్తున్నారు. కనుక మనం ప్రేమతో దేవుణ్ణి స్తుతిద్దాం. మూడవ మాట ఏంటంటే నిరీక్షణతో కూడిన, అక్కడే ఉంటుంది సార్, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మీరు మనమందరం కూడా ఆ ప్రభు వచ్చే వరకు కూడా నిరీక్షణ గలవారమై సంతోషించుచు ప్రభువుని ఎప్పుడు ఆరాధన చేయాలి. నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ప్రభువు కొరకు మన జీవితాలు కొంత ఓపిక కలిగి ఉండాలి. మనం ఓర్పును నేర్చుకోవాలి. ఓర్పు అనేది ఉంటే సామెతల గ్రంథకర్త చెప్తాడు, ద్రోహం జరగకోకుండా కాపాడుతుందండి. మనలో కొన్నిసార్లు ఓర్చుకోలేకపోవబట్టే, ఓర్పును కలిగి ఉండకపోవబట్టే అనేకమైన అవిధేయతలు, అక్రమాలు కనపడుతున్నాయి. ప్రియులారా, జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభువు గొప్పవాడు, ప్రభు యొక్క ఓర్పు గొప్పది. కనుక మనము బైబిల్ను ఆనబెట్టి నేర్చుకోవలసింది ఏంటంటే, విత్తువాడు విత్తనాలు విత్తుతున్నాడు. ఆ వాక్యం అనే విత్తనం విత్తుచున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ఆ యొక్క రాతి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంచెల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు చాలా చూస్తే అది మంచి నేలన పడి బహుగా ఫలించాయి. ఫలించినప్పుడు అక్కడ మరి ఆ యొక్క దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఆ మాట చదువుతారా దేవుని బిడ్డలారా? లూకాసు వార్తలో అక్కడ 8వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ మాట చదవండి. మంచి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైనటువంటి మంచి మనస్సును, వాక్యాన్ని వినాలి, దానిని అవలంబించాలి, ఓపికతో ఫలించేవారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరుచున్న సమాజములోనా మారని యువకులు లేవాలి, మరని యేసు మార్గములోన మరులక నడవాలి. మారుచున్న సమాజములోన చదువులలో, పదవులలో, పెదవులలో, హృదయములో, చదువులలో, పదవులలో, హృదయములలో, హృదయములో, మాటలలోన, పాటలలోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి. మారుచు అజా మారని లేవాలి, మారని యేసు మార్గములోన మరులగా నడవాలి. దేవుని స్తోత్రం. మంచి నేలన పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా, మంచి క్రైస్తవులు ఎవరనగా, నిజమైన క్రైస్తవులు ఎవరనగా, నిజమైన దేవుణ్ణి, నిక్కమైన దేవుణ్ణి, మంచి దేవుణ్ణి మంచిగా నమ్మి విశ్వాసముతో పనిచేస్తూ ప్రభువుని ఆరాధించండి అని చెప్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమతో మీరు ప్రయాసపడి ప్రభువుని స్తుతించండి అని చెప్తున్నాడు. మూడవది, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు ఉండాలి అన్నాడు. మూడవది ఏంటండి చెప్పండి అందరూ?
నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన వారు ఉండాలి. యేసును నమ్ముకున్న తర్వాత యేసుతో కలిసే వరకు కూడా ఓర్చుకుంటూ, శ్రమలు అనుభవిస్తూ, ప్రయాసపడుతూ, ప్రభువుని ఆరాధిస్తూ, ఆయన కొరకు మనం ఆయన సన్నిధిలో వెళ్ళాలి. అంతేగాని ఈ పని భారం అయింది, ఈ పని ప్రయాసం అయిపోయింది, ఈ పని బాగా కష్టంగా ఉందని మధ్యలో వదిలేయొద్దు. యేసు ప్రభు మధ్యలో వదిలేయలేదు. ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు. మధ్యలో వదిలేస్తే అటు ఇటు కాకుండా పోతాం, మధ్యస్థంలో పడిపోతాం. కనుక జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో ఉంది. అందుకే ఓర్పుతో కూడిన మీ పని, ఆ ఓర్పుతో మీ నిరీక్షణ ఉండాలి అని అన్నాడు. అందుకే ఇక్కడ యోహాను లూకాసు వార్తలో యేసు ప్రభు వారు ఇతువాని గుర్చిన ఉపమానం చెప్పినప్పుడు ఆ విత్తనాలు అనేక రకాలుగా, విత్తనము అనేది దేవుని వాక్యం, విత్తనం అనేది దేవుని వాక్యం. పొలము మన హృదయం, మన హృదయంలో ఈ వాక్యం అనే విత్తనం ఫలభరితంగా ఉండాలి. మన హృదయాల్లో ఓర్పును ఉండాలి, మన హృదయంలో ప్రయాస ఉండాలి, మన హృదయంలో విశ్వాసం ఉండాలి. అందుకే విశ్వాసంతో కూడిన మీ పని, నా పని ప్రభువుని గణపరచడానికే. రెండవది, ప్రేమతో కూడిన మన ప్రయాస ప్రభువుని గణపరచడానికే. మూడవది, ఈ నిరీక్షణ ప్రభు రాకడలో ఎత్తబడే వరకు, ప్రభువుతో ఉండే వరకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు కొరకు ఓర్చుకొని మన జీవితాల్లో ఆయన కొరకు మార్చుకోవలసిన విధానంగా మార్చుకుంటూ మన బ్రతుకులో ఆ దేవుడు గణపరచబడాలి. పౌలు గారు అంటుంటాడు, ఉదయకాలం నేను ఫిలిప్పీ పత్రిక చదువుతున్నప్పుడు, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే ఆయనను ఘనపరచడానికే నేను బ్రతుకుతున్నాను అన్నప్పుడు నాకు ఒక మంచి ప్రోత్సాహం, బలం వచ్చింది. బ్రతుకు మూలంగా, జీవిత మూలంగా ఆ దేవునిని ఆరాధించాలి. చనిపోయినప్పుడు కూడా ఆ చావు మూలంగా ప్రభువుని గణపరచాలి. ఎన్నో విషయాలు ఈ 2 దినాలలో నుండి సంభవాలు చూస్తున్నప్పుడు, కొన్ని రీల్స్ నా కనుల్లో తిరిగినప్పుడు నా యొక్క ఆ పరిస్థితులు స్థానం తప్పుతూ ఉంటున్నాయి. కనుక ఓర్పు ప్రభు వచ్చిన వరకు. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట కూడా, ఇదిగో మంచి నేలను పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే, యోగ్యమైనటువంటి మంచి మనసు ఉండాలి. యోగ్యులుగా మనం బ్రతకాలి. మంచి మనస్సుతో ఆయన ఆరాధించాలి, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో ఆయన్ని గణపరచాలి. యోగ్యమైన మంచి మనస్సును కలిగి వాక్యమును విని, వాక్యాన్ని వినాలి, విని వదిలేయొద్దు. యాకోబు భక్తుడు కూడా చెప్తాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసం చేసుకోవద్దు. వాక్యం ప్రకారంగా మనం ప్రవర్తించేవారిగా ఉండాలి. మన యొక్క పని ఎలా ఉంది, మన ప్రయాస ఎలాగా ఉంది, మన ఓర్పు ఎలా ఉంది. అందుకే వాక్యమును విని దాన్ని అవలంబించిన వారు ఓర్పును అనే ఫలం మనం చూస్తాం. మరి పరలోకంలో ఓర్పు అనే ఫలాన్ని మనం పొందుకోవాలా వద్దా? చెప్పండి అన్నలారా, ఏమండి? ఈ లోకంలో సీతాఫలం, మామిడి ఫలం, రసాలు, బంగినపల్లి, ఈ ఫలాలు కాదు. ఈ ఫలాలు తినండి, సీజన్ వారి ఫుడ్లు ఫలాలు తినండి. కనుక అసలు ఫలం అక్కడ ఉంది, నీతి ఫలములు, ఆత్మ ఫలాలు. పౌలు గారు చెప్పాడు, ప్రేమ కలిగి ఉండండి అయ్యా, సంతోషంగా ఉండండి అయ్యా, సమాధానంగా ఉండండి అయ్యా, విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికం, ఈ 9 కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఇట్టి వాటికి విరోధమైంది మరి ఏది లేదు. కనుక ప్రయాసతో ప్రభువుని ఓర్చుకొని మనం ఆ క్రియను జరిగించి, అప్పుడు అక్కడ ఆయన చెప్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో ఆ 3వ వచనంలో రాయబడినటువంటి మాట దేవుని సన్నిధిలో ఒకసారి మనం ఆ యొక్క తెస్సలోనిక పత్రిక దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాటని మనమందరం కూడా చదువుకుందాము.
ఈ నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మనము మన దేవుడు, తండ్రి అయిన దేవుడు మానక మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మర్చిపోడు, ఆయన ఎవరికి దూరస్తుడు కాడు. కనుక మనం దేవునికి దూరంగా జరిగిపోవద్దు, దేవుడు లేకుండా బ్రతకవద్దు. దేవుడిని మన బ్రతుకుల్లో చూపించాలి. దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలి. కనుక మనము విశ్వాసం కలిగిన వారంగా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి. ప్రేమ కలిగిన వారంగా ప్రయాసపడుతూ దేవుణ్ణి స్తుతించాలి. నిరీక్షణతో కూడిన మీ యొక్క జీవితంలో మనమందరము కూడా ఓర్చుకొనిన వారమై ఆ తండ్రి అయిన దేవుని ఎదుట మానక మేము జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి అక్కడ మీ విషయంలో ప్రార్థనలు చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నానని చెప్పి 3వ వచనం చివరిలో అయినా ఏమంటున్నాడంటే, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ ఎవరికంటండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడు అనేటువంటి దేవునికి దేవుడు అనేటువంటి మాట దాదాపుగా ఈ అధ్యాయం అంతా మనం స్టడీ చేస్తే మొదటి వచనంలో మొదటి లైన్లో దేవుని యందు అని రాయబడి ఉంది. 3వ వచనంలో మనం చూస్తే దాదాపుగా 3 అనే సంఖ్య ఉండకాడ నిరీక్షణతో కూడిన కింద లైన్లో ఏముందంటే దేవుని ఎదుట మానక, తర్వాత ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. 4వ వచనంలో దేవుని వలన. మనం ఇక్కడ 8వ వచనానికి వచ్చినప్పుడు మరి 8వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట 3వ లైన్కి 8 అనే అంకె దగ్గర నుంచి 3వ లైన్లో చూస్తే ప్రతి స్థలమందు దేవుని ఎడల. తర్వాత 10వ వచనంలో 3వ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండిన యేసు. తర్వాత చివరిగా అన్నాడు చివరి మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితిరో. కనుక దేవుడు అనే మాట మొదటి 3 వచనాల్లో 3 పర్యాయాలు ఉన్నాయి. ఇంకా 4 నుంచి మనం జాగ్రత్తగా 10 వచనాల్లో కూడా చూస్తే దేవుడు అనే మాట పలు పర్యాయాలు. ఇది అన్నిటికీ ఆధారం దేవుడే. విశ్వాసానికి ఆధారం దేవుడే, ప్రేమకు ఆధారం దేవుడే, ఓర్పుకి ఆధారం దేవుడే, కృపకు ఆధారం దేవుడే, సమాధానానికి ఆధారము దేవుడే. ఇలాగా ప్రతిదానికి దేవుడే 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 అని ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా మరి దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఈ మాటల్ని పురస్కరించుకొని ఆ 2వ అధ్యాయంలో కూడా ఆ దేవుడు వాక్యం ద్వారా ఉన్నాడని ఆ 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడంటే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చదివిన ఆ 13వ వచనంలో దాని అర్థం ఏమిటంటే, ప్రియులారా, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మా వలన కాదని మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇక్కడున్న మనమందరం దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా అంగీకరించాం, దేవునిగా అంగీకరించాం. ఆ దేవుడే విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆ దేవుడే ప్రేమను మనకి ఇచ్చాడు, ఆ దేవుడే మనకు ఓర్పునిచ్చాడు. ఈ మాటలన్నీ రాసిన పౌలు కొరింథీ పత్రికలో కూడా అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి అంట. విశ్వాసం నిలుస్తుంది, మనం రేపు ఎదుట దేవుని ఎదుట. మన ప్రేమ నిలుచుద్ది, మన నిరీక్షణ కూడా నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైంది ఏంటి అని అంటే పౌలు గారు ఏమన్నాడు? ప్రేమే. మరి ఎంతగా సాటి మనుషుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాం? దేవుడు మనల్ని ప్రేమించారు కదా.
కనుక ఎవరం కూడా ఏ విషయంలో కూడా అతిశయపడకండి. ప్రభు వాక్యాన్ని బట్టి మన జీవితాలు నేర్చుకోవాలి, మనం మార్చుకొని ప్రభువుని మానక, దేవునికి మానక. మొదటి అధ్యాయంలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. రెండవ అధ్యాయంలో మేము మానక దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. కనుక అమ్మ, అయ్యా, ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిద్దాం. ఎల్లప్పుడూ ఏం చేద్దాం చెప్పండి? దేవుని స్తుతిద్దాం. తర్వాత మానక చెప్పట్లా అంటే మాకేం పర్లేదు పాస్టర్ గారు, మీరే చెప్పుకోండి అని అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు, రెండు అధ్యాయాల్లో చెప్పిన మాట. ఒకటి ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. మనం ఎవరమైనా సరే దేవుని స్తుతించుడు. ఇక ఇలాగ వచ్చేస్తాయి నాకు అన్నీ, నా నోట్లో ఇక వచ్చేస్తాయి ప్రతి సందర్భాన్ని బట్టి వచ్చాయి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. మోకరించుదాం, ఆరాధన చేద్దాం. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడే మనందరికీ విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుడే మనందరి పట్ల ప్రేమ చూపాడు. దేవుడే మనందరినీ ఓర్చుకున్నాడు. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.